హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో రేపు జరగబోయే రెడ్ బుల్ సోప్ బాక్స్ రేస్ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మన హైదరాబాద్ బిర్యానీ సంబంధించిన ఒక వెజల్ అనేది చెప్పుకోవచ్చు. అంటే మనం బేసికల్లీ ఈ వెహికల్ అనేది చూస్తున్నట్టయితే మనము ఒక రెస్టారెంట్కి వెళ్తే తింటుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి డెకరేషన్ అయితే చేశారు. ఓ పక్క మనం చూసుకున్నట్టయితే లోపల కార్కి సంబంధించిన సీట్ ఉంది. అలాగే ఇందులో స్పెషాలిటీస్ ఏంటంటే రేపు ఇందులో జరగబోయే దాంట్లో ఈ కార్ రేస్లో ఎలాంటి బ్యాటరీ కానీ అలాగే ఇంజన్ కానీ మోటార్ కానీ ఉండదు. సో ఇది చాలా ఫన్తో కూడిన ఎంటర్టైన్మెంట్తో సంబంధించిన ప్రోగ్రామ్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. సో హలో సార్, సో ఇది ఎలా అనిపిస్తుంది? ఈ స్పెషల్గా ఇది ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ వెజల్. ఎందుకనంటే మనం హైదరాబాద్లో ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మనకి హైదరాబాద్లో బిర్యానీ వెజల్ అని మనం అందరికీ ఇష్టమైంది మనకి బిర్యానీ. దానికోసం అని చెప్పి ఇట్స్ ఏ రెడ్ బుల్ ఈవెంట్ కాబట్టి మన బిర్యానీ గురించి ప్రపంచం అంతా తెలియడానికి నేను ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇట్స్ వెరీ చూడడానికి కూడా చూసే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఈవెంట్ ప్రీవియస్గా మనకి ముంబైలో జరిగింది. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెకండ్ టైం ఇన్ ఇండియా. కొంచెం అథెంటిక్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ రేపు వీఆర్ గోయింగ్ టు రేస్ దిస్. అనుకుంటున్నారు. మీరు కూడా ఏదన్నా అనుకొని నాకు కొంచెం హెల్ప్ చేయగలిగితే గెలవాలని కోరుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇందులో లైక్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది? డ్రైవింగ్ అని అంటే దీనికి బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నో మోటార్ ఉంటుంది. పుల్ మనం నెట్టేదాన్ని ఫోర్స్ని బట్టి అకార్డింగ్ టు ద ట్రాక్ మనం ఎండ్ పాయింట్కి చేరుకోవాలి తక్కువ టైంలో. ఎవరైతే తక్కువ టైంలో చేరుకుంటారో వాళ్ళు విన్ అవుతారు దీనిలో ఈవెంట్లో. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ మోడల్స్ని ముందు రిప్రజెంట్ చేసుకుంటారు. కంపెనీ ఏ మోడల్ అయితే కొంచెం వాళ్ళకి నచ్చుతుంది అంటే ఫ్యాబులస్ కొంచెం బాగుంటుంది అని అంటే ఆ మోడల్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి సమ్ ప్రైజెస్ అనేది ఉంటుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ రేస్. సో ఇన్సైడ్ ఒక వ్యక్తి వెళ్ళాక ఎట్లా ఉంటుంది ఒక్కసారి కూర్చొని డ్రైవ్ చేయడం అని అంటే దెర్ ఈజ్ నో మోటార్ సిస్టమ్స్ ఇన్ దిస్. దెర్ ఇస్ స్టీరింగ్ ఇన్ దట్. అండ్ ఒక బ్రేక్ ఉంటుంది దీనికి. స్టీరింగ్ని బట్టి మనం అకార్డింగ్ టు ద వచ్చే టాస్క్ని ఉన్న రేస్ ట్రాక్లో టాస్క్స్ని చేస్తూ ఉండాలి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మనం చూసుకున్నట్టయితే విభిన్న ఆకృతులు ఉన్నాయి. ఒకటి సెల్ ఫోన్ కావచ్చు, అలాగే మనము షాపింగ్ చేసేటప్పుడు ఒక ట్రాలీ బ్యాగ్ కావచ్చు, అలాగే స్విగ్గీ ఇన్స్టామార్ట్కి సంబంధించి కవర్స్, అలాగే డిఫరెంట్ ఒక బ్యాట్ అండ్ బాల్, అలాగే ఒక షేవింగ్ బ్లేడ్ నుంచి మొదలుకొని ఇలాంటి ముఖ్యంగా మన హైదరాబాద్ని రిప్రజెంట్ చేసే ఒక బిర్యానీ వెజల్ కావచ్చు, ఇవన్నీ రేపు రేస్లో అయితే పాల్గొనున్నాయి. సో దీన్ని చూడడానికి వందల సంఖ్యలో ప్రజలు కూడా చూడడానికి ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, తేజస్ని, హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ నుంచి.